హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు నేను చూపించే రెసిపీ ఉల్లిపాయ పకోడీ అండి. ఈ ఉల్లిపాయ పకోడీలో చుక్క నీరు కూడా వాడకుండా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా ఈ విధంగా తరగండి. ఇలా తరిగిన ఉల్లిపాయల్లో ఒక రెమ్మ కరివేపాకు, చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయల్ని బాగా చేతితో ప్రెస్ చేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలపండి. ఇలా ఉల్లిపాయలన్నీ ఇలా విడిపోయి చక్కగా వచ్చినప్పుడు మీకు వాటర్ కూడా వస్తుంది. ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్లో 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండిని చూసుకుని వేసుకోండి. మీరు తీసుకునే ఉల్లిపాయలను బట్టి వేసుకోవాలి. చేతితో ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ పిండి ఉల్లిపాయలు కలిసేటట్లుగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమే మనకు సరిపోతుందండి. వాటర్ అనేది అసలు పట్టదు. ఇలా కలుపుకున్న తర్వాత కాగుతున్న నూనెని కొంచెం తీసుకుని ఈ పిండిలో వేసుకోండి. ఇలా వేడిగా ఉన్న నూనెని వేసుకుంటే పకోడీలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. వేడి నూనె వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకుని జాగ్రత్తగా కలుపుకోండి. పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాగుతున్న వేడి నూనెలో పకోడీలా వేసుకోవాలి. నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, పకోడీలు బాగా వస్తాయి. ఇలా పకోడీలన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటతో కలపకూడదండి. వెంటనే గరిటతో కలిపామంటే పిండి అంటుకుపోయి పకోడీలు సరిగ్గా రావు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు గరిటతో కలుపుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా చేసిన పకోడీలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు. మరలా మరొక వైన్ కూడా వేసుకుందామండి. ఇలా చేసుకున్న పకోడీలు వేడివేడిగా తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా పకోడీ వేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.